బాలకృష్ణ జమి, మమ్మడివారం నియోజకవర్గం, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ. జనసేన మరి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మార్చి 14, 2014లో స్థాపించి ఈ రోజుకి 11 వసంతాలు పూర్తి చేసుకుని మరి 12వ సంవత్సరంలో అడుగుపెడుతూ మరి ఎన్నో కష్ట నష్టాలు వచ్చి నీతి నిజాయితీగా ఈ 11 సంవత్సరాలు చక్కగా నడిపి ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి గల కారణం గౌరవ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన ఈ రోజున అన్నీ తగ్గి 50-60 సీట్ల నుంచి 21 సీట్లు తగ్గి 5-6 పార్లమెంట్ సీట్ల నుంచి 2 సీట్లకు తగ్గి ఈ రాష్ట్ర బాగోగుల కోసం, ఈ రాష్ట్ర దేశంలోనే దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, పేద ప్రజానీకం బాగుండాలని చెప్పి అన్ని విషయాల్లోనూ తగ్గి బీజేపీని మరి ఆయనకున్న పరిచయాలతో ప్రధానమంత్రి గారితో కానీ, హోంమంత్రి గారితో కానీ, నడ్డా గారితో కానీ ఉన్న పరిచయాలతో మరి బీజేపీని, తెలుగుదేశాన్ని, అలాగే జనసేనని ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చే విధంగా చేసిన గౌరవ పవన్ కళ్యాణ్ గారు మరి 12వ ఆవిర్భావ సభ మరి ఏం చెప్తారని ఈరోజు దేశం అంతా, భారతదేశం అంతా చూస్తుంది. ఇటువంటి సభ పేద ప్రజానికానికి కానీ, రాష్ట్ర ప్రయోజనాలు కానీ ముఖ్యంగా జరిగే సభకి మరి ముమ్మడివారం నియోజకవర్గం నుంచి కానీ, ఈ రాష్ట్రం నుంచి కానీ నలుమూలలా కూడా మరి ఒక కుంభమేళాలాగా, ఒక విజయోత్సవ సభలాగా, ఒక పేద ప్రజానికానికి ఒక దిశానిర్దేశం చేసే సభలాగా తప్పనిసరిగా విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త, ప్రతి ప్రజలు, అన్ని వర్గాల వారు మరి తప్పనిసరిగా బయలుదేరి ఈ సభను విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏ మూలకి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా కూడా చెప్తా ఉన్నారు. ముమ్మడివారం నియోజకవర్గంకి వచ్చేటప్పటికి గౌరవ మరి అగ్నికుల క్షత్రియ సంఘం సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గారు గౌరవనీయులు పరిశీలకులుగా వచ్చారు. వారు చిలకలపూడి పాపారావు గారు, అలాగే రాయపరెడ్డి కృష్ణ గారు వచ్చారు. వారు ప్రతి గ్రామం కూడా వీళ్ళు టచ్ చేసి అందరికీ కూడా ఒక మన ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి చాలా అవసరం, చాలా మరి మంచి నాయకుడు, అటువంటి సభకు మీరంతా రావాలని చెప్పి ప్రతి గ్రామాన ప్రధానికాన్ని మేల్కొల్పి ఈ రోజున సక్సెస్ఫుల్గా ముమ్మడివారం నుంచి వచ్చేలాగా చేసిన గౌరవ పాపారావు గారికి కానీ, కృష్ణ గారికి కానీ మరి మీ అభినందనలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మరి చక్కగా మరి ఇక్కడ అనేక బస్సులతో, అనేక వాహనాలతో, మోటార్ సైకిల్ ర్యాలీలతో మరి వెళ్ళి సభను విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు గోదాస్ పుండ్రీష్ అండి, ముమ్మడివారం జన సైనికుడిని. ఈరోజు మేము గత వారం 10 రోజులుగా కూడా ముమ్మడివారం నియోజకవర్గంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ గురించి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ 11 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు మేము ఎన్నో పోరాటాలు, మా నాయకుడు, అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అదేవిధంగా నాతోటి జన సైనికులు అయితేనేమి ఎన్నో ప్రభుత్వ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలు ఆలోచిస్తున్న ప్రభుత్వాల మీద పోరాడి ఈరోజు అధికారంలో భాగస్వాములుగా ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పిఠాపురంలో 12వ ఆవిర్భావ సభ ఘనంగా విజయోత్సవ సభలాగా మేము చేసుకోవాలని. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చోట కూడా రోడ్లు వేయడం అయితేనేండి, పెన్షన్స్ ఇవ్వడం అయితే, ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా లోటు బడ్జెట్లో ఉన్నా కూడా గత ప్రభుత్వం అంత ఖజానా గుల్ల చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తున్న తీరు, అందులో పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న ఇంపార్టెన్స్, ఇవన్నీ కూడా మాకు చాలా గర్వకారణంగా ఉన్నాయి. అందుకని ఈ 12వ ఆవిర్భావ సభని మేము ఒక పండగ వాతావరణంలో చేసుకోవాలని ముమ్మడివారం నియోజకవర్గం నుంచి సుమారు ఒక 20 బస్సులు, అదేవిధంగా ఒక 200 కార్లు, ఒక 1000 వరకు మోటార్ బైకుల్లో జనసేన నాయకులు అయితేనేవ్వండి, కార్యకర్తలు అయితేనేవ్వండి అంతా కూడా వెళ్ళి ఈ సభలో పాల్గొనడానికి సమాయత్తం అవుతున్నారు. మాకు ఇక్కడ పరిశీలకులుగా వచ్చిన పాపారావు గారు, అగ్నికుల క్షత్రియ సంఘం కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ఆయన గత వారం రోజులుగా ఇక్కడ స్థానిక గ్రామాల్లో తిరిగి ప్రతి ఒక్కరిని కూడా ఈ సభకి సమాయత్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నాగమాన్స. నేను జనసేన పార్టీలో డాక్టర్ సెల్లో రాష్ట్ర కార్యదర్శి. మరి రేపు మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి పిఠాపురంలో చిత్రాడ గ్రామంలో అనేకమైన
మరి స్టేజ్ ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయి. అయితే ఇప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరి 11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. ఇది ఈ 11 సంవత్సరాలు కూడా ఎన్నో అనేక రకమైన పోరాటాలు చేసాం, మరి అనేక రకమైన ఇబ్బందులు పడ్డాం, రాటు తేలాం. ఈరోజు మరి ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యాం. ఆ యొక్క ఆనందంతో మరి ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలు కూడా అందరూ భారీగా తరలి రావడానికి సిద్ధపడుతున్నారు. మరి ప్రతి చోట కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని కమిటీలు నియమించారు. ఆ కమిటీల్లో ఫుడ్ అండ్ మేనేజ్మెంట్ కమిటీ అనేది కూడా నియమించారు. ప్రతి చోట కూడా దారిలో వాళ్ళు తినడానికి ఇబ్బంది లేకుండా మరి అనేకమైన సౌకర్యాలు కూడా కల్పించి ఫుడ్ ప్యాక్ చేసి ఎవరికాలకి ఇచ్చే విధంగా మరి కొన్ని కమిటీల్లో వేసి వాళ్ళని అక్కడ ప్రతి గ్రామానికి కూడా అందజేయడానికి మరి సిద్ధం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా టీం అంతా కూడా మరి నాదెండ్ల మనోహర్ గారు అవ్వచ్చు, అలాగే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా జనసేన పార్టీ నుంచి అందరూ కూడా ఇప్పుడు పిఠాపురంలో మంచి వాతావరణంలో ఉంది. అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా జన సైనికులకి, వీర మహిళలకి కూడా మరి అండగా నిలుచున్న మన ప్రభుత్వంలో ఇప్పుడు జనసేన ఆవిర్భావ దినోత్సవం చేసుకోవటానికి ఒక పండగ వాతావరణంలో సంక్రాంతి పండుగ ఎలాగైతే ముందు అన్ని ప్రిపరేషన్స్ మనం చేసుకుంటామో అలాగే ఈరోజు పిఠాపురంలో చిత్రాడ గ్రామంలో జరుగుతుంది. ఒక ఫుడ్ అండ్ మేనేజ్మెంట్ కమిటీయే కాదు, పబ్లిసిటీ కమిటీ అని చెప్పి, క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పి, అంటే వచ్చే వాహనాలు, వెళ్ళే వాహనాలు ఎలా ఉంటాయి ఏంటి అవన్నీ చెప్పి చూసుకోవడానికి కూడా కమిటీలు వేశారు. అదేవిధంగా అక్కడ ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం రాకుండా అందుబాటులో ఎమర్జెన్సీ కేర్ మెడికల్ మేనేజ్మెంట్ కమిటీని కూడా మరి పవన్ కళ్యాణ్ గారు విధించారు. ఆ కమిటీలో మరి అందరం కూడా భాగస్వాములు అయ్యి ఎవరికి ఎటువంటి ప్రాణహాని కలగకుండా మరి మేమందరం కూడా వారి ప్రాణాలు కాపాడటానికి సైతం సిద్ధంగా నిలబడతామని చెప్పి మరి నాకు ఈ అవకాశం. కమిటీలో ఎక్కడికక్కడ ఏ బ్లాక్ ఆ బ్లాక్కి అంబులెన్స్లను కూడా అరేంజ్ చేశారు. ఒక్కొక్క బ్లాక్కి 3 అంబులెన్స్లు, ఒక 2 బెడ్లు, తర్వాత దానికి కావాల్సిన టీంకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి జనహిత అనే అంబులెన్స్ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి కూడా మరి ఆ యొక్క సభా ప్రాంగణానికి కూడా తీసుకొస్తారు. ఆయనతో పాటే ఆ జనహిత కూడా క్యారీ అవుతుంది, ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవటం కోసం ఇన్ని సన్నాహాలన్నీ జరుగుతున్నాయి. అందరూ కూడా జన సైనికులు, వీర మహిళలు చాలా జాగ్రత్తగా వచ్చి చాలా జాగ్రత్తగా వెళ్ళి మన అధినాయకుడికి ఎటువంటి మచ్చ రాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి అందరూ రండి, తరలి రండి, పిఠాపురం రండి. హలో అమలాపురం, చలో పిఠాపురం. జై జనసేన, జై హింద్.